పాడుపడి ఉంది. దాని కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నాం. రేపు 3 ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, చూద్దామంటే నేను సడన్ గా వచ్చాను చూసుకోవాలి. క్లీనింగ్ అటు పక్క ఓపెన్ పెట్టింది. ఏం కోరమ్మా అయితే ఏంటమ్మా అయితే కొత్త బిల్డింగ్ చూద్దామని వచ్చా. ఇక్కడ ఈ సాంఘిక సంక్షేమ సంస్థకు సంబంధించి 3 హాస్టల్ ఉంటే ఒకటి డెలాబరేట్ కండిషన్ లో ఉందని చెప్పేసి, అదేవిధంగా ప్రీ మెట్రిక్ బాయ్స్ కి ఒక 31 lakhs, ఈ పోస్ట్ మెట్రిక్ బాయ్స్ కి ఒక 21 lakhs రెనోవేషన్ అండ్ రిపేర్స్ కోసం ఇవ్వడం కూడా జరిగింది, 52 లక్షలు. దీంతో పాటు పైన కొంచెం ఖాళీ స్ట్రక్చర్ ఉంది, ఏమన్నా చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు. ఒకసారి విజిట్ చేద్దామని రావడం జరిగిందండి. దీంతో పాటుగా ఆ పక్కన డైలాబరేట్ ఉన్న కండిషన్లో ఉన్నటువంటి హాస్టల్లో కూడా కొత్త బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిమాండ్ కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారితో కూడా డిస్కస్ చేసి దీనికి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిపేర్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో కొత్తదనం వచ్చే విధంగా రీకన్స్ట్రక్షన్ రిపేర్స్ వర్క్ చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అవసరమైతే ఇంకా కొంచెం నిధులైనా ఇచ్చి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటామండి. దీంతో పాటు వాళ్ళ డిఎస్సి కూడా ఫ్రీ డిఎస్సి ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి. సీతం మనం పోయింది అక్కడ ద్వారకా నగర్లో జరుగుతున్నటువంటి మన ప్రభుత్వం రాసినటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళ ఇస్తున్నటువంటి కంటెంట్, సబ్జెక్ట్స్ లోపాలు 1-2 లోపాలు కూడా గమనించడం జరిగింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవడం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఇంతకుముందు ఫ్యాకల్టీగా ఉన్నారు కాబట్టి వారిని కూడా విజిట్ చేసి టైం టు టైం అక్కడ ఏమైనా ఉంటే సలహాలు ఇచ్చి ఎక్కువ మంది విద్యార్థులు డిఎస్సీలో సెలెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేద విద్యార్థుల యొక్క సంక్షేమం పట్ల, వారి యొక్క ఉపాధి పట్ల ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. పేదరికానికి సంబంధించిన లక్ష్యంతో P4 విధానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నా ఉగాది నుంచి నాంది పలికాయని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ రిలీజ్ చేసామండి. దీనికి 21 లక్షలు, అవతల పక్కన 31 లక్షలు, మొత్తం 52 లక్షలు రిలీజ్ చేసాం. ఒక్కొక్క జిల్లాకి మేము స్టేట్ మొత్తం 143 crores రిలీజ్ చేసాం. స్టేట్లో ఈ 10 నెలల్లో మేము 101 కోట్లతో 29 హాస్టల్ కొత్త నిర్మాణాలకు చర్యలు చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలోకి అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛంద కార్పొరేషన్ టాయిలెట్ నిర్మాణం 58 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన మొత్తం అమౌంట్ తీసుకుంటే సుమారుగా నీకు 300 కోట్లు ఇదే పెట్టాం. ఇది కాకుండా రిజిస్టర్ స్కూల్లో కూడా ఇంకో 40 కోట్లు పెట్టాం. 10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల సంక్షేమానికి దగ్గరగా 340 కోట్ల రూపాయలు ఈ హాస్టల్ బిల్డింగ్స్, రెనోవేషన్స్, అదేవిధంగా టాయిలెట్స్, న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేము చేయడం జరిగిందండి. ఇది మా ప్రభుత్వానికి మన చిత్తశుద్ధి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం కూడా హాస్టల్ విద్యార్థులకు అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి, తర్వాత మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నామండి. అంటే ఓపెన్ చేసి డిస్మాండిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆక్రమణలకు కూడా గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది వాల్యుబుల్ సైట్. ముందు కూడా కొంత ఖాళీ స్థలం ఉంది. అది ఎమ్మెల్యే గారు ఏదంటే అది నేను వస్తా సడన్గా ఈ ఒక్క విజిటే కదని చెప్పి వారు కూడా వస్తారంటే వదిలేని నేను చూసి వస్తానని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము కూర్చుంటున్నాం. వేరే మీటింగ్ ఉంది. అందుకని నేను ఇలాగ డిస్కస్ చేస్తాను. అది లోకల్గా అవసరాల ప్రకారం ఎస్టీల కోసమే, వీలైతే పిల్లలకి దీనికోసం, లేకపోతే పిల్లల కోసం ఇక్కడ పార్క్ ఉంటే వాళ్ళే వచ్చి కూర్చుంటారు సాయంత్రం పూట. ఏదో డెవలప్ చేసేదానికి చేద్దామండి. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. వాస్తవం ఏంటంటే నేను ఓన్లీ అది పాడైంది, పైన ఇన్కంప్లీట్ ఉన్నాయి కదా, చూద్దాం. ఈరోజు నేను నా షెడ్యూల్లో చదవని వచ్చారండి. నేను పూర్తిగా మన మాజీ మంత్రితో మాట్లాడేసి దీన్ని డెవలప్మెంట్ తీసుకుని అక్కడ కూడా వీలైనంత వరకు కూడా నేను కొత్త హాస్టల్ కూడా నిర్మాణం, ఎందుకంటే చుట్టుపక్కల పొటెన్షియాలిటీ ఉంది, ఇనిషియేటివ్స్ ఉన్నాయి. నేను వీలైనంత వరకు దీన్ని నేను ఒకసారి మన ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ గారి నేను నాకు లొకేషన్ అర్థమైంది కదా, నేను చెప్తాను, నేను మాట్లాడతాను.